జీవజలముగ నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, సర్వజనులకు దీవనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని, ఉత్సాహగానము నే పాడనా, ఉత్సాహగానము నే పాడనా, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చిదివి బలమైన నీ శక్తిని, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చిదివి బలమైన దైవ శక్తిని. ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. సర్వలోక సృష్టికర్త అయినటువంటి మన కన్న తండ్రి అయిన జీవమగల దేవాదేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావము ఈ ఉదయ కాలమే పరిపూర్ణముగా కలుగునుగాక. ఈ శ్రేష్టమైన మంచి భూమిలో, మంచి ఆకాశము కిందన, మంచి సృష్టి మధ్యములలో దేవాది దేవుని ప్రియ బిడలైనటువంటి మనకు, మీకు, నాకు అత్యంత క్షేమాభివృద్ధితో నింపబడిన మరొక్క దినము దేవాదేవుడు ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయమే సత్య జీవ శ్రేష్ఠ నిత్య వచనములో నుంచి శ్రద్ధగా వినాలని మనవి చేసుకున్నాను. ఈ దినము జీవ వచనము సత్కీర్తన 116 7వ వచనము. సత్కీర్తన 116 7వ వచనము. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. నా ప్రాణమా, సర్వోన్నతుడైనటువంటి జీవమగల దేవాది దేవుడవు, సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడవు, నీకు నాకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. దేవుని క్షేమము, దేవుని జీవము, దేవుని ఆనందము, దేవుని ఐశ్వర్యము, దేవుని ధనము, దేవుని బలము, దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని జ్ఞానము దేవాది దేవుడు మన మీద విస్తరింపచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది నమ్మి ఒకసారి ఆమేన్ చెప్తామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే 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 జరుగునుగాక. నమ్మిన వారి మీద ఇది పరిపూర్ణముగా నింపబడును గాక. ఈ జీవవచనము ప్రియమైన సోదర సోదరి, నీవు నమ్మినట్లయితే జీవము గల దేవుని దీవెనలు, క్షేమము నీ మీద విస్తరింపబడును గాక. నీ కుటుంబం మీద విస్తరింపబడును గాక. నీ పిల్లల మీద విస్తరింపబడును గాక. నీ సంఘము మీద విస్తరింపబడును గాక. నీ వ్యాపారం మీద విస్తరింపబడును గాక. నీ ఉద్యోగం మీద విస్తరింపబడును గాక. నీ ప్రయాణం మీద విస్తరింపబడును గాక. జీవము గల దేవుని క్షేమము విస్తరింపబడును గాక, విస్తరింపబడును గాక, విస్తరింపబడును గాక. మనకిచ్చిన కుటుంబం మీదే దేవుని క్షేమము విస్తరింపబడును గాక. మనకిచ్చిన దేశము మీదే దేవుని సత్య క్షేమము విస్తరింపబడును గాక. హల్లెలూయా. దేవాది దేవుడు సృజించిన సమస్త సృష్టి మీదే, మన ప్రియమైన సోదరి సోదరులందరి మీదే, సముద్రము మీద, నదుల మీద, జలము మీద, ఆహారము మీద, వస్త్రము మీద, ధనము మీద జీవము గల దేవాది దేవుని క్షేమము ఈ క్షణమే విస్తరింపబడును గాక. అది క్రీస్తునందు విస్తరింపబడును గాక. ఆమేన్. ఎంత క్షేమాభివృద్ధి కలిగినటువంటి జీవవచనము ద్వారా మమ్మల్ని దేవుడు ఎంతగానో దీవిస్తున్నారు, విస్తరింప చేసుకున్నారు, ఉన్నత స్థాయిలో హెచ్చిస్తున్నారు.
ఆ ఉన్నతమైన అమూల్యమైన అపారమైన యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల చూపించిన అపారమైన ప్రేమను బట్టి మీరున్న చోటలో, మీరు కూర్చున్న స్థలములలో, మీరు ఒకవేళ ఇది ఎప్పుడు వింటున్నారు దేవునికి మాత్రమే తెలుసు. ప్రయాణములలో అవచ్చు, కానీ ఏ సమయమైనా ఇప్పుడే మీరున్న స్థలములలో. ఆమేన్. తండ్రి అయిన జీవమగల దైవమా, క్రీస్తు యేసునందు మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రమని ఒక్కసారి దేవునికి స్తోత్రము పరిపూర్ణముగా అర్పించండి. కృతజ్ఞత కలిగిన మంచి మనస్సుతో దేవుణ్ణి స్తుతించండి. ఈ ఉదయకాల సమయమే ఇటువంటి దీవెనలు మన మీద నింపిన జీవమగల దేవా దేవుని సన్నిధిలో తల ఉంచు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల అత్యంత క్షేమాభివృద్ధితో నింపిన ఈ శ్రేష్ఠ జీవ వచనం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. మీ క్షేమము తండ్రి, జీవమగల దేవుని క్షేమము మా మీదే, మా తరతరాల మీద మాకిచ్చిన శ్రేష్టమైన పరిచర్య మీద, మాకిచ్చిన సంఘము మీద, మాకిచ్చిన వ్యాపారము మీద, మాకిచ్చినటువంటి ఉద్యోగం మీద తండ్రి, మాకిచ్చిన పిల్లల మీద, మాకిచ్చినటువంటి తరతరాల మీద, మాకిచ్చినటువంటి సమస్తము మీద మీరు విస్తరింపచేసి ఉన్నందున నీకు స్తోత్రం. తిరిగి శ్రేష్టమైనటువంటి జీవమగల దేవాది దేవుని విశ్రాంతిలో, శాంతి సమాధాన జీవితములలో మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు మీకు స్తోత్రము. ఈ శ్రేష్ట నిత్య జీవాశీర్వాద వచనము ద్వారా ప్రియమైన వారిని నేను దీవిస్తుండగా, నాలోన మీరున్నారు, మీలోనే నేనున్నారు కనుక నీ జీవ వచనము ద్వారా ప్రియమైన వారిని దీవిస్తుండగా శాశ్వతమైనటువంటి శ్రేష్ఠ దీవెనలన్నిటితో వీరిని దీవించుమని, శుభము జరిగించుమని, లోకమునకు వెలుగుగా, భూమికి శ్రేష్టమైన టేస్టుతో కూడిన ఉప్పుగా మమ్మల్ని దీవించి మీరు మాకు అప్పగించినటువంటి శ్రేష్టమైనటువంటి దీవెన పరిచర్య, హెవెన్లీ బ్లెస్సింగ్ సెంటర్, హెవెన్లీ బ్లెస్సింగ్ గ్లోబల్ కమ్యూనిటీగా ప్రపంచమంతా విస్తరింపచేసి ప్రతి జనులకు దీవెనగరముగా మార్చినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డల్ని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నేను ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాం. వీరు సరిహద్దులు విశాలపరిచి విస్తరింపచేసి దీవెనలతో నడిపించుమని, శ్రేష్టమైనటువంటి శుభవార్త నాకు వినిపించుము నాన్న. ఆ శుభవార్త ద్వారా మరొక్కసారి, మరి అనేక చోట్లలో, అనేక స్థలములలో, అనేక పట్టణములలో, అనేక సంఘములో నిన్ను స్తుతించి జీవ వచనము ప్రకటించే భాగ్యం కూడా మాకు కలుగ చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి, దీవించి, స్తుతించి, ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. త్వరగా ఈ జీవ వచనం అనేకులకు పంపించండి. గాడ్ బ్లెస్ యు.